వరుసగా ఒకటికి మించిన కుంభకోణం మరొకటి బయటపడతా ఉన్నది. దాన్ని బయట పెడతా ఉన్నది మా పార్టీ నాయకత్వం. 15,000 కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లో సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే సోలార్ టెండర్ల విషయంలో మరి ఏ రకంగా అక్రమంగా 100 కోట్ల కుంభకోణం జరిగిందో బయటపెట్టింది మా నాయకుడు హరీష్ రావు గారు. అట్లాగే నైని బొగ్గు టెండర్ విషయంలో వాళ్లకు మంత్రులకు ముఖ్యమంత్రికి వాటాలు కుదరక మంత్రులకు ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రులకు అల్టిమేట్ గా మీడియాలో పనిచేసే జర్నలిస్టులను అరెస్ట్ చేసే కాడికి పోయిన విషయం కూడా మనకు తెలిసిందే. అట్లాగే ఆ నైని బొగ్గు టెండర్ను కూడా రద్దు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. మొన్న మా పార్టీ అనుబంధ సంస్థగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఒక సమావేశం పెట్టుకుంటే అందులో అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఎట్లా సింగరేణి సంస్థ ఈ రోజు మొత్తం కార్మికుల పుట్టగొడుతున్నది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా 19,000 వారసత్వ ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు ద్వారా ఇవ్వడం జరిగింది, ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ బోర్డు మొత్తం ఎత్తేసి 11 నెలలుగా బోర్డు మీటింగులు పెట్టకుండా వేలాది మంది పిల్లలకు అన్యాయం చేస్తా ఉన్నారు. అన్యాయం చేయడమే కాకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ కింద 19,000 ఉద్యోగాలు ఏదైతే ఇచ్చారో వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏ మాట అయితే చెప్పారో ఇవన్నీ కూడా ఇవాళ సింగరేణిలో కార్మికుల్లో అక్కడుండే ప్రజల్లో కలవరాన్ని రేకెత్తిస్తా ఉన్నాయి. అదే సమావేశంలో మా సోదరుడు మాజీ ఎంపీ ఆ పెద్దపల్లి పార్లమెంట్కి అట్లాగే మాజీ ఎమ్మెల్యే చెన్నూరు సోదరుడు బాల్కా సుమన్ గారు కార్మికుల ఆవేశాన్ని కార్మికుల యొక్క ఆక్రోశాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాట్లాడిన విషయం మీకు తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎజెండా ఒకటే, అసలు విషయం మరుగున పడడానికి, అసలు విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బయటికి రాకుండా ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు విషయాన్నంతా గోల్ తిప్పి సుమన్ ఏదో అన్నాడు అని చెప్పి ఇలా లోపల పెట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళ చెంచల్ కూడా జైల్లో పెట్టారు. మరి ఆయన మీద ఇష్టమున్న కేసులు ఇష్టమున్న సెక్షన్లు కూడా పెట్టినారు. చివరికి మెజిస్ట్రేట్ గారు కూడా మందలించి పీడీపీపీ ఎట్లా పెడతారు మీరని చెప్పి తీసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సోదరుడు సుమన్ చేసిన వ్యాఖ్యల్లో ఏమన్నా తప్పు ఉన్నదని ప్రభుత్వం భావిస్తే నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దలు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా పీసీసీ అధ్యక్షుడిగా ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం ప్రగతి భవన్ ని బాంబులతో పెట్టి పేల్చినా తప్పులేదు అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారు మీ చర్యలు తీసుకోకూడదా? ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ బాంబులు పెట్టి ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని పేల్చేయాలే అని మాట్లాడిన రేవంత్ రెడ్డి శిక్షకు అర్హుడు కాదా? చెంచల్గూడకు మళ్లీ తిరిగి రావడానికి అర్హుడు కాదా? అట్లాగే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఈరోజు ఉన్నారు. ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ పాతనగరం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని మాట్లాడిన మాట మరి అది శిక్షార్హం కాదా? ఆయన మీద ఇవాళ బాల్కా సుమన్ మీద పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా? అట్లాగే మిగతా కాంగ్రెస్ నాయకులు ఒక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో మా హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయించడమే కాకుండా పెట్రోల్ పోసి తగలబెడతా హరీష్ రావుని అనే మాట అది శిక్షార్హం కాదా? దానికి సెక్షన్లు వర్తించవా? వాళ్ళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అక్కడ ఉండే ఒక కంపెనీని పెట్రోల్ పోసి తగలబెడతా అంటే అక్కడ శిక్ష ఉండదా? అంటే కాంగ్రెస్ లో ఒక నీతి, మా సోదరుడు బాల్కా సుమన్ గారికి ఇంకో నీతా? ఎందుకు మీకు ఇంత కోపం బాల్కా సుమన్ మీద? ఉద్యమంలో ఆ రోజు 220 కేసులు పెట్టారు సుమన్ మీద. మళ్లీ చూస్తుంటే ఆ రికార్డు బద్దలు కొట్టాలన్న ప్రయత్నం ఏమైనా చేస్తున్నట్టు కనబడుతున్నది. కానీ ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం పక్కా, సింగరేణిలో జరుగుతున్న బొగ్గు దోపిడీ, సింగరేణిలో ఏదైతే మొన్న మా నాయకులు బయట పెట్టినారో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీయనిది తీసినట్టు చూపెట్టి ఇవాళ 1600 కోట్ల గోల్మాల్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో, సింగరేణి కార్మికుల పొట్టగొట్టే విధంగా బోర్డు పెట్టకుండా ఏదైతే సతాయిస్తున్నారో, విజిలెన్స్ ఎంక్వైరీ పేట వేధిస్తున్నారో, మీ కుంభకోణాల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో దీన్ని వదిలిపెట్టం. మా సోదరుడు ధైర్యంగా ఉన్నాడు. శ్రీనివాస్ యాదవ్ గారికి, సుధీర్ రెడ్డి గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి మేము పోతే
సోదరుడు చెప్తా ఉన్నా, నా గురించి బాధపడకండి, సింగరేణి కార్మికుల మీద దృష్టి పెట్టండి. మా వాళ్ళు ఆక్రోశంతో ఉన్నారు మంచిర్యాల జిల్లాలో, మా ఆదిలాబాద్ జిల్లాలో, రామగుండంలో. మీరు దాని మీద దృష్టి పెట్టండి అన్న, వాళ్ళ కోసం కొట్లాడండి, నాకు జైలు కొత్త కాదు అని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు. మాకు జైళ్లు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు, మీరు పెట్టే కేసులు కూడా కొత్త కాదు. కానీ మేము మాత్రం వదిలిపెట్టాం. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ అన్యాయాల కుంభకోణాల నుంచి తప్పకుండా రేపు నేను ఉత్తరం రాస్తాను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి. సింగరేణిలో ఇవాళ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్టుగా చూపెట్టి రికార్డులు ఇస్తుంటే 49% వాటా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మీరు ఏం చేస్తున్నారు బీజేపీ నాయకులారని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి గమ్మునెందుకున్నాడు, ఆయనకేం అవసరం వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా నిజం నిగ్గు తేలేదాకా మా సోదరుని కావాలంటే జైల్లో పెట్టుకోండి. ఇంకో వారం రోజులు ఎక్కువ పెట్టినా తను తయారుగానే ఉన్నాడు, మాకేం భయం లేదు. కానీ వదిలిపెట్టం ఈ అక్రమాలు అన్యాయాలు సింగరేణి కార్మికుల తరఫున. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థాంక్యూ.